Hi guys, welcome to Teacher Venkatesh. సిఎస్కే ఫ్యాన్స్కి రెండు గుడ్ న్యూస్లు అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఆ వచ్చిన సోర్సెస్ బట్టి చూస్తుంటే ఈ న్యూస్ నిజమే అని అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని నెక్స్ట్ సీజన్ 2025 ఐపీఎల్లో కూడా ఆడబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ పక్కా అయినట్టుగా అనిపిస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నెక్స్ట్ సీజన్కి మెగా ఆక్షన్ ఈ ఏడాది చివరిలో జరుగుతుంది. దాంట్లో రిటెన్షన్స్ ఉంటాయి. ఆ రిటెన్షన్లో ధోనీని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవడానికి సిఎస్కేకి అవకాశం కల్పించబోతున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. ఈరోజు వైడ్లీ రిపోర్టెడ్ ఇన్ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ అండ్ వెబ్సైట్స్. అదేంటంటే ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా మనం చూడబోతున్నాం ఇన్ ది ఆక్షన్ ఆర్ రాబోయే రూల్స్. చాలా రోజులైంది, ఇప్పటికే మీటింగ్ జరిగి ఫ్రాంచైజెస్కి బీసీఐకి మీటింగ్ జరిగి 15 రోజులు దాటిపోయింది, కానీ ఇంకా బీసీసీఐ ఎట్ టు కమ్అట్ విత్ ది ఫైనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ మనకి బయటకు వచ్చిన వార్త ఏంటంటే మామూలుగా ఇలాంటివన్నీ ఏమవుతున్నాయి ఇటీవల కాలంలో యాజ్ ఎ కాస్ట్ ఆఫ్ రిప్యుటేషన్. మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. అదేంటంటే బీసీసీఐ కొన్ని లీక్స్ ఇస్తారు ముందుగానే, అంటే దాని ఇంపాక్ట్ని తగ్గించడం కోసం ఒక క్వశ్చన్ మార్క్తో లీక్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. యాక్చువల్గా న్యూస్ వచ్చేసరికి అది మనకి పాత వార్తగానే ఉంటుంది. ఈ లోపల మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మన రియాక్షన్ కొంచెం రెస్ట్రైన్డ్గా ఉంటుంది, పూర్తి స్థాయిలో రియాక్ట్ కావు, ఎందుకంటే అది నిజం అబద్ధం అని తెలియదు కాబట్టి. సో ఈ రియాక్షన్ అంతా ముందే తీసేసుకుని తర్వాత ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు వస్తున్న వార్త, అన్క్యాప్ ప్లేయర్గా ధోనీని ఈసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అంటే అతని కోసం ప్రత్యేకంగా కల్పిస్తున్న విషయం కాదు. ఐ థింక్ 2020 వరకు 21 వరకు దట్ రూల్ వాజ్ దేర్. రూల్ ఏంటంటే మీరు కనుక ఇండియా ప్లేయర్గా రిటైర్ అయి ఉంటే రిటైర్ అయ్యి 5 ఏళ్ళు కలిస్తే యూ విల్ బి అన్క్యాప్ ప్లేయర్. మీరు ఇండియాకి ఆడారు, బాగానే ఉంది. ఇండియాకి ఆడిన వాళ్ళు క్యాప్ ప్లేయర్ అంటారు కదా, ఇండియాకి ఆడిన వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్. ఇది చాలా సింపుల్ లాజిక్. మనకి ఇండియాకి ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో ఏదో ఒక ఫార్మాట్లో, 3 ఫార్మాట్లో ఒక ఫార్మాట్లో ఇండియా క్యాప్ సాధించిన ప్లేయర్ వాళ్ళు క్యాప్ ప్లేయర్స్. ఎవరైతే ఇండియాకి ఆడలేదో వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ అనేది జనరల్. కానీ ఐపీఎల్లో మొదటి నుంచి ఉన్న ఒక రూల్ ఏంటంటే 2020 వరకు 21 వరకు ఉంది ఆ రూల్. అదేంటంటే ఏదైనా ఒక ప్లేయర్ ఇండియాకి ఆడడం మానేసి 5 ఏళ్ళు అయితే, రిటైర్ 5 ఏళ్ళు అయితే అతన్ని అన్క్యాప్ ప్లేయర్గా పరిగణిస్తారు. అది 20లో 21లో దాని రూల్ తీసేశారు. కానీ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ రూల్ యాడ్ చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అది లేటెస్ట్ న్యూస్. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వార్త? సిఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO కాశీ విశ్వనాథన్ ఆయన మీడియాతో మాట్లాడితే ఏమన్నాడంటే, ఏమో ఐ హ్యావ్ నో ఐడియా, అన్క్యాప్ ప్లేయర్ గురించి అడిగితే ఐ హ్యావ్ నో ఐడియా, మేమైతే అడగలేదు దీన్ని, కానీ మాకు బీసీసీఐ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్క్యాప్ ప్లేయర్ రూల్ పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు, రూల్స్ పెడుతున్నారని మనకు ఆయన స్వయంగా చెప్పాడు కాబట్టి ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఖచ్చితంగా దానికి ఇంపార్టెన్స్ వచ్చింది, ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అంటారు. అలాగే CEO నోటి నుంచి ఆ మాట వచ్చింది, అన్క్యాప్ ప్లేయర్ పెట్టబోతున్నారు అని చెప్పి. అందుకనే ఆ రూల్ వచ్చేటట్టుగానే ఉంది. సో ధోని గమ్మత్ ఏంటంటే హ్యాస్ ప్లేడ్ 500 మ్యాచెస్ ఫర్ ఇండియా, మోర్ దెన్ 500 మ్యాచెస్ ఫర్ ఇండియా, బట్ నౌ హీఈస్ గోయింగ్ టు బికమ్ అన్క్యాప్ ప్లేయర్. 500 మ్యాచ్లు ఆడిన తర్వాత అన్క్యాప్ ప్లేయర్ అవబోతున్నారు. అది రూల్ అలా ఉంది. ఇక్కడ రూల్ విషయంలో నాకు ఉన్న డౌట్ ఏంటంటే ధోని ఎప్పుడు ప్రకటించాడు తన రిటైర్మెంట్? ఇదే ఆగస్ట్ నెలలో, ఆగస్ట్ 15th రోజున 2020లో ప్రకటించాడు ధోని. నేను ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి, ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అవుతుందని చెప్పి 2020లో ప్రకటించాడు ఆగస్ట్ 15th. అంటే 2025 ఆగస్ట్ 15th అంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ అయ్యేంత వరకు అతను క్యాప్ ప్లేయర్ అవ్వడు కదా అనేది ఒక వెర్షన్. కానీ అన్క్యాప్ ప్లేయర్ని ఎలా తీసుకుంటారు? అతను ఆడిన లాస్ట్ మ్యాచ్ నుంచి తీసుకుంటే ఇక్కడ లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు అతను లాస్ట్ మ్యాచ్ ఆడింది ఆన్ దట్ ఫేట్ఫుల్ డే, జూన్ మంత్లో అనుకుంటా, జూలై నాకు గుర్తులేదు, గుర్తుపెట్టుకోవాల్సిన రోజు కూడా. మనం సెమీఫైనల్ ఆడి కదా 2019లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ఆడాం, న్యూజిలాండ్తో సెమీఫైనల్ ఆడాం ఇంగ్లాండ్లో వరల్డ్ కప్లో 2019లో రిటైర్ అయ్యాడు. సో అలా చూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోయింది. ధోని లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి మోర్ దెన్ 5 years అయిపోయినాయి. రిటైర్మెంట్ ప్రకటించి మాత్రం 5 years కాలేదు ఇంకా. మరి ఏ రకంగా రూల్ ఫ్రేమ్ చేస్తారో దాన్ని మనకి అర్థం.
బేసిక్గా ఏంటంటే ఇది సిఎస్కే కోసం ఏదో సిఎస్కేకి ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నారు ధోనిని తీసుకొచ్చి అని కొంతమంది భావిస్తే అది కేవలం సిఎస్కే కోసమే, సిఎస్కేకి ఏదో అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇస్తున్నారు, అన్డ్యూ అడ్వాంటేజ్ ఇస్తున్నారని అయితే నేను అనుకోను. ఇదేంటంటే ఇవన్నీ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు మార్కెటింగ్ స్ట్రాటజీస్. మార్కెటింగ్ బీసీసీ ఐపీఎల్ అనేది ఒక కమర్షియల్ లీగ్, దాంట్లో కమర్షియల్ ఇంట్రెస్ట్ టేక్స్ ప్రెసిడెన్స్. అన్నిటికంటే ముఖ్యంగా కమర్షియల్ ఇంట్రెస్ట్కి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ సీజన్లో మనం చూసాం ధోని ఎక్కడ ఆడినా, చెన్నైలో ఆడిన 7 మ్యాచ్లకి విపరీతంగా జనం వచ్చారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఆడతాడు ఆడని. మిగతా 7 మ్యాచ్లు అతను ఆడిన వేరే సెంటర్స్లో కూడా విపరీతమైన టికెట్స్కి కానీ పాసెస్ కానీ విపరీతమైన డిమాండ్ ఉండడం చూసాం. సచిన్ విషయంలో కూడా రిటైర్మెంట్ టైంలో ఇలాగే చూసాం. అలాగే ధోని నెక్స్ట్ ఇయర్ ఉంటాడో ఆడో అని చెప్పి, ధోని లాస్ట్ టైం చూద్దాం అని చెప్పి ప్రతి చోట ప్రతి సెంటర్లో మిగతా 7 మ్యాచెస్ విషయంలో కూడా అదే రకమైన ఫ్రెంజీ చూసాం. అలాగే ఐ బాల్స్ కూడా మెయిన్గా ఏంటంటే బ్రాడ్కాస్టర్ కదా, ధోని మ్యాచ్లకి ఎక్కువ మనకి వ్యూయర్షిప్ ఉండడం కూడా చూసాం. సో ఇదంతా కూడా కమర్షియల్ ఇంట్రెస్ట్. బీసీసీఐకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, చెన్నైకి అయితే అడ్వాంటేజ్ ఇద్దామని కాదు, ధోని ఆడితే ఎక్కువ మంది చూస్తారు. ధోని ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్స్ ఆఫ్ ఐపీఎల్. సో ఎంతమంది స్టార్స్ అయితే అంత ధోని ఎక్కువ రోజులు ఆడాలి, ఆడడం కోసం మరి అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటే సిఎస్కేకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లాస్ట్ టైం రూల్స్ ప్రకారం ఏంటంటే, లాస్ట్ టైం 2020 ఆక్షన్ జరిగినప్పుడు, 21లో ఆక్షన్ జరిగినప్పుడు రూల్ ఏంటంటే 4 crores పెట్టి మీరు అన్క్యాప్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు. సో అలాంటి జస్ట్ 4 crores ధోని వస్తే భలే మంచి చౌకబారం కదా, అంతకంటే చౌకబారం ఉంటుంది. 4 crores ఇఫ్ యూ కెన్ గెట్ ఎ ప్లేయర్ లైక్ ధోని జస్ట్ 4 crores, దట్ ఈస్ ఎ స్టీల్. అద్భుతమైన మీకు అవకాశం. సో అలాంటి ఒక అవకాశం వాళ్ళకి ఎదురవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆక్షన్లో ధోనిని వాళ్ళు 12 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు అది వాళ్ళకి చాలా భారం అవుతుంది, బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ధోని ఎన్ని సీజన్స్ ఆడతాడో తెలియదు. ఒక సీజన్ అయితే ఆడబోతున్నాడు అని మనకు తెలుస్తుంది. ఈవెన్ అశ్విన్ చేసిన వీడియోలో కూడా అశ్విన్ ఫ్రెండ్ పీ డాగ్ ప్రసన్న కూడా అదే మాట చెప్పాడు, ధోని ఆడుతున్నట్టుగా మనకి సోర్సెస్ అక్కడి నుంచి సిఎస్కే సోర్సెస్ ద్వారా తెలుస్తుందని చెప్పి అతను చెప్పాడు. సో ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా. సో ధోని ఆడడం అనేది పక్కా అయిపోయింది ఆల్మోస్ట్ ఈ సీజన్ అట్ ది ఏజ్ ఆఫ్ 44, అప్పుడు 43-44. బట్ అతను ఆడితే అన్క్యాప్ ప్లేయర్గా ఆడితే 4 crores ఖర్చు అవుతుంది. లేదు అతన్ని వేరే రకంగా రిటైన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ రేట్కి తక్కువ అమౌంట్కి అతన్ని రిటైన్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం చెన్నై సూపర్ కింగ్స్కి ఈ ఆక్షన్ కల్పిస్తున్నట్టుగా ఉంది. ధోని కూడా రీసెంట్గా హైదరాబాద్లో ప్రమోషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చెప్పాడు, ఈసారి ఆడతావంటే చూడాలి, ఇదంతా మనం రిటెన్షన్ రూల్స్ అవి వస్తాయి కదా, దాన్ని బట్టి నా డిసిషన్ తీసుకుంటానికి టైం ఉంది అని చెప్పాడు. సో హీ డిడ్ నాట్ రూల్ అవుట్ ఆర్ నేను ఆడతాను ఖచ్చితంగా చెప్పలేదు, రిటెన్షన్స్ రూల్స్ని బట్టి డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు రిటెన్షన్ రూల్ అతనికి అనుకూలంగా జస్ట్ 4 crores, ఎంతో మనకు తెలీదు. సో అన్క్యాప్ ప్లేయర్కి ఎంత పెట్టి రిటైన్ చేసుకోవాలి, ఎంతమంది రిటెన్షన్స్ ఉంటారు, రైట్ టు మ్యాచ్, ఇవన్నీ కూడా రూల్స్ రావాలి. కానీ అన్క్యాప్ ప్లేయర్ అంటే తక్కువే ఉంటుంది, తక్కువ అమౌంట్కి అన్క్యాప్ ప్లేయర్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా ఫ్రాంచైజీలు కూడా అన్క్యాప్ ప్లేయర్ని రిటైన్ చేసుకుని, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ లైక్ శశాంక్ సింగ్ అలాంటి వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు కోరుకుంటూ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ అన్క్యాప్ ప్లేయర్కి తక్కువ అమౌంట్లో అన్క్యాప్ ప్లేయర్ రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు ఈసారి. దాంట్లో ధోని ఆ కేటగిరీలోకి వస్తాడు. ఎలా వస్తాడు మరి, రిటైర్మెంట్ డేట్ తీసుకుంటారా, రిటైర్ అయిన అనౌన్స్ చేసిన డేట్ తీసుకుంటారా, లాస్ట్ మ్యాచ్ ఇండియాకి ఎప్పుడు డేట్ తీసుకుంటారు అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అన్క్యాప్ ప్లేయర్ అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే మకుటం లేని మహారాజు. సో ధోని బేతాజ్ బాద్షా. మకుటం అంటే క్యాప్ లేకపోతే కిరీటం. సో ధోనికి క్యాప్టెన్సీ ఉన్నా అన్క్యాప్డ్ అయినా క్యాప్డ్ అయినా చెన్నై సూపర్ కింగ్స్కి అతను మకుటం లేని మహారాజు. ఎనీ డౌట్స్?